అందరికీ అందరికీ నమస్కారం అండి. నేను మీ అడ్వకేట్ హర్షిత. ఇవాళ మనము ఒక రీసెంట్ ఇన్సిడెంట్ గురించి డిస్కషన్ చేసుకుందాము. సో, రీసెంట్‌గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ చాలా ప్రభావం చూపించింది. అది ఏ ఇన్సిడెంట్, ఎందుకంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూద్దాము. సో, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో కోర్ట్ జరుగుతున్న టైంలో ఒక కోర్ట్ హాల్‌లో ఒక యంగ్ అడ్వకేట్ ఆర్డర్ కాపీ తీసుకురమ్మని చెప్పి జడ్జి గారు అడిగారంట. సో, ఆ యంగ్ అడ్వకేట్ ఆర్డర్ కాపీ సబ్మిట్ చేసే ప్రాసెస్‌లో బెంచ్ మీదకి విసిరేసేలా సబ్మిట్ చేశారంట. సో, ఆ బిహేవియర్‌కి జడ్జి గారికి కోపమొచ్చి అరిచారంట. ఇలా సబ్మిట్ చేయటం అనేది ఎంత వరకు కరెక్ట్? అసలు నువ్విలా ఎలా సబ్మిట్ చేసినావని ఏదో అరిచారంట. సో, అరవగానే ఆ యంగ్ అడ్వకేట్ వెంటనే ప్లీజింగ్‌గా మై లార్డ్, నేనిట్లా ఆహ్, రూడ్‌గా పడేయలేదు. నాకు కొంచెం హ్యాండ్ పెయిన్‌గా ఉంది. సో, ఆ యాక్షన్ అట్లా రిఫ్లెక్ట్ అయింది తప్ప ఆ హ్యాండ్ పెయిన్ వల్ల నేను కావాలని ఏం పడేయలేదు మీ లార్డ్ అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేశారంట. లేదు, 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 నీకింత ధైర్యం ఏంటి? నువ్వు అట్లా ఎలా ఆర్డర్ కాపీని విసిరేస్తావు? అసలేంటి నీది? అది ఇది అని చెప్పి వెంటనే పోలీస్ ప్లీజ్ టేక్ హిమ్ టు ద జ్యుడిషియల్ కస్టడీ అని ఆర్డర్స్ పాస్ చేశారంట. అయితే ఆయన చాలా అవమానానికి, చాలా భయానికి గురయ్యి చేతులు జోడిస్తూ ప్లీజింగ్ చేస్తూనే ఉన్నారంట. అండ్ ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో, దీని మీద బే చాలామంది రియాక్ట్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ రియాక్ట్ అయింది. సో, బేసికల్లీ సో మెనీ లాయర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. సో, ఏమంటున్నారు అంటే ఈ బిహేవియర్ అనేది కొంచెం అగ్రెసివ్ అని అందరూ ఒపీనియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక యంగ్ అడ్వకేట్ అండ్ నిజంగానే ఆయన రూడ్‌గా అలా విసిరేసి ఉంటే గనక నిజంగా అది చాలా నేరం. ఎందుకంటే ఒక కోర్ట్‌లో మనము ఒక అడ్వకేట్ గానీ, ఎవరైనా గానీ కోర్ట్‌లో జస్టిస్ అండ్ జడ్జ్ ముందు మనం చాలా ఒబీడియంట్‌గా బిహేవ్ చేయాలి. అండ్ ఇట్స్ నాట్ రైట్ వే టు బిహేవ్ రూడ్‌లీ. సో, అట్లా రూడ్‌గా నిజంగా బిహేవ్ చేసి ఉంటే నిజంగానే చాలా పెద్ద తప్పు చేసినట్టనమాట. సో, అప్పుడు మనం ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. కానీ ఆయన చాలా ప్లీజింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు తన ఇష్యూని. అయినా సరే జడ్జ్ అసలు వినకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు, జ్యుడిషియల్ కస్టడీలో వేసేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసేసారు. సో, ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యంగ్ అడ్వకేట్ అంటే రీసెంట్‌గా గ్రాడ్యుయేట్ అయ్యి, ఏబీఈ పాస్ అయ్యి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక సిట్యుయేషన్ నిజంగానే తనకి హెల్త్ బాలేక అలా హ్యాండ్ రిఫ్లెక్షన్ అట్లా అయినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ వీడియోలో గనక తన ఫేస్ చూస్తుంటే చాలా భయపడిపోయారు. సో, ఇలాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ లాయర్స్‌కి లేదా రీసెంట్ లాయర్స్‌కి చాలా ఒక భయంకరమైన